బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెద్ద మనిషిని చూసారు కదా, ఆయన శ్రీకృష్ణదేవరాయలు. మనం ఈరోజు ఖమ్మం కిల్లాకు వచ్చినాం అనమాట. ఖమ్మం కిల్లా అనేది ఒక 1000 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక కిల్లా అనమాట. చరిత్రకి ఆనవాలుగా నిట్ట నిలువుగా ఖమ్మం కోట అనేది ఒక సాంస్కృతిక వైభవంగా నిలబడుతుంది. కాకతీయులు, తర్వాత కుతుబ్ షాహీలు, తర్వాత ఆసఫ్ జాహీలు ఖమ్మం కోటని పరిపాలించడం జరిగిందనమాట. కొన్ని వందల ఫిరంగులు దాడి చేసినా సరే చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కోటలు నిర్మించడం జరిగిందనమాట. కోట గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి కదా. దీంతో పాటు మీరు గమనించినట్లయితే ఇట్లా ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది కదా, మళ్ళీ ఇట్లా ఇక్కడికి పోగానే ఇక్కడ ఒక టర్నింగ్ ఉంది అనమాట. ఈ టర్నింగ్ ఎందుకు పెట్టారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే శత్రు సైన్యం ఒకవేళ దాడి చేసినా సరే శత్రు సైన్యం ఇట్లా టర్న్ కాగానే కోట సైన్యం ఇట్లా దాడి చేస్తారు. చరిత్రలో కూడా కోటల గురించి సిటాడెల్ అని మెన్షన్ చేసి ఉంటుంది కదా. సిటాడెల్ అంటే రాజు, ఎలిట్ సమాజం నివసించే ప్లేసు. తర్వాత కింద వచ్చేసి సామాన్య ప్రజలు నివసిస్తారు అనమాట. ఇది అప్పట్లో ఇది రాజుల దర్బార్ నిర్వహించడానికి ఉపయోగించినట్టు మనకి కనపడుతుంది. సింధు నాగరికతలో కూడా లేకపోతే ఇతర నాగరికతల్లో తర్వాత చారిత్రక నిర్మాణాల్లో మనం సిమిలర్ డ్రైనేజ్ సిస్టమ్ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి బావికి వాటర్ అనేది మంచినీళ్ళు తాగడానికి అప్పట్లో ఉపయోగించే వాళ్ళు అనమాట. అంటే సామాన్య ప్రజల కోసం అప్పటి రాజులు దీన్ని నిర్మాణం చేసిందని చరిత్ర చెప్తా ఉంది.